పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరిగిన భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ప్రపంచం దృష్టిని భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆకర్షించింది. పాక్ ఆర్మీ ప్రయోగించిన చైనా, పాక్, టర్కీ టెక్నాలజీతో నిర్మితమైన డ్రోన్లు, మిసైళ్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. ఢిల్లీపై గురిపెడుతూ ప్రయోగించిన ఫాతహ్ 2 లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ను సైతం భారత రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా అనే ప్రాంతంలో అడ్డుకుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీనే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ వ్యవస్థను సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరుతో ఇండియన్ ఆర్మీ ఆపరేట్ చేస్తుంది. రష్యా టెక్నాలజీతో నిర్మితమైన ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ తొలిసారిగా 2018లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 40,000 కోట్లతో 5 స్క్వాడ్రాన్లను కొనుగోలు చేసేందుకు భారత్ డీల్ కుదుర్చుకుంది. ఒక్కో స్క్వాడ్రాన్లో మిసైళ్లను పసిగట్టే అడ్వాన్స్డ్ రాడార్లు, మిసైల్ లాంచర్లతో పాటుగా సెంట్రలైజ్డ్ కంట్రోలింగ్ సిస్టమ్స్ కలిగి ఉంటాయి. 400 కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రుసేనల మిసైళ్లను, యుద్ధ విమానాలను, డ్రోన్లను ఇవి పసిగడతాయి. భారత్ ఉపరితలంలోకి ప్రవేశించక ముందే ఎనిమి టార్గెట్లను ఈ వ్యవస్థ కూల్చివేసే సత్తా కలిగి ఉంది. గ్రౌండ్ టు ఎయిర్ టెక్నాలజీతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అంటే భూమి నుండి ఆపరేట్ అవుతూ ఉపరితలంలోకి మిసైళ్లను పంపుతుంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు సైతం దొరకకుండా స్టెల్త్ టెక్నాలజీతో నిర్మితమయ్యే సూపర్ సోనిక్ మిసైళ్లను, బాలిస్టిక్ మిసైళ్లను, ఎయిర్ క్రాఫ్ట్లను కూడా S-400 పసిగడుతుంది. పాక్ భారత్ పై అనేక మిసైళ్లను, డ్రోన్లను ప్రయోగించినా కూడా భారత్ కు ఎలాంటి నష్టం జరగకుండా S-400 కవచంగా నిలిచింది. పాక్ కు సంబంధించిన యుద్ధ విమానాలు తమ భూభాగంలో విహరించేందుకు కూడా వెనకడుగు వేశాయంటే అందుకు కారణం ఈ S-400. ప్రస్తుతం రష్యా, చైనా, భారత్, టర్కీ S-400 ను వినియోగిస్తున్నాయి. ఈ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తూ ఉండటం, S-400 కొనుగోలుకు అధిక మొత్తం చెల్లించాల్సి రావడంతో ప్రస్తుతం 4 దేశాలు మాత్రమే S-400 టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ దేశాలపై అమెరికా ఒత్తిడి తెచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు. నాటో దేశాల్లో సభ్యత్వం ఉన్న టర్కీ S-400 కొనుగోలు చేసిన సందర్భంలో అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. S-400 రక్షణ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో S-500 మిసైల్ సిస్టమ్లను రష్యా నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ కాంటినెంటల్ హైపర్ సోనిక్ మిసైళ్లను కూడా S-500 అడ్డుకునేలా రష్యా కొత్త టెక్నాలజీని రూపొందిస్తోంది. S-400 అత్యధిక డిటెక్టబిలిటీ రేంజ్ 400 కాగా S-500 అత్యధిక డిటెక్టబిలిటీ రేంజ్ 600 కిలోమీటర్లకు పెరగబోతుంది. S-400 బాలిస్టిక్ మిసైళ్లను 60 కిలోమీటర్ల పరిధిలోకి వస్తేనే పసిగట్టగలుగుతుంది. కొత్తగా రూపొందించబోయే S-500 600 కిలోమీటర్ల దూరంలోనే పసిగట్టి మిసైళ్లను నిర్వీర్యం చేస్తుంది. భూ ఉపరితలంలోకి ప్రవేశించక ముందు అంతరిక్షంలోనే లాంగ్ రేంజ్ మిసైళ్లను ఈ S-500 అడ్డుకుంటుంది. టార్గెట్లను అడ్డుకునేందుకు S-400 మిసైళ్లు గంటకు 17,000 కిలోమీటర్లతో ప్రయాణం చేస్తాయి. S-500 గంటకు దాదాపుగా 24,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసి శత్రు దేశాల క్షిపణులను నాశనం చేస్తాయి. 77 N6 వంటి కైనెటిక్ హిట్ టు కిల్ ఇంటర్సెప్ట్లతో S-500 రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా S-400 మరియు S-500 రక్షణ వ్యవస్థపై ఆసక్తి నెలకొంది. 2021లో తొలిసారిగా S-500 ప్రాథమిక ప్రోటోటైప్ను రష్యా ఆర్మీ వినియోగించింది. పూర్తి స్థాయిలో మెరుగులు దిద్దుకున్న తుది మోడల్ను 2026 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని రష్యా భావిస్తోంది. రష్యా పూర్తి స్థాయిలో S-500ను ఎగుమతి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2030 కల్లా S-500లను ఎగుమతి చేసేలా టార్గెట్ పెట్టుకున్నామని రష్యా ఇప్పటికే ప్రకటించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.